పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ మాసంలో ప్రతి ఏటా కూడా దిష్టి కుంభం కార్యక్రమాన్ని మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో చేసుకొని అంతా మంచి జరగాలని స్వతహాగా ఆర్యవైశ్యులందరూ కూడా వ్యాపారం చేసుకొని జీవనం కొనసాగించే క్రమంలో తమ వ్యాపారాలు బాగా నడవాలి, మా వ్యాపారాలు బాగా నడవాలంటే సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురిసి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు పాడి పంటలు పండిన తర్వాత సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో అష్టైదుతో ఉండాలని చెప్పినటువంటి ఒక సద్బుద్ధి, అంటే ఒక చక్కటి ఆలోచన. మేము మాతో పాటు సమాజం అంతా కూడా బాగుంటేనే అన్ని వర్గాల ప్రజలు భవిష్యత్తులో మరింత ముందుకు పోవాలంటే మన ఆచారం ప్రకారం, మన సాంప్రదాయం ప్రకారం మంచి జరగాలని, ఎలాంటి కీడు జరగకూడదని చెప్పిన ఆయా గ్రామ దేవతల దగ్గర రాబో రోజుల్లో శరవేగంగా ఈ మిగతా నిధులు కూడా మనం అభివృద్ధి చేసుకుందాం, పట్టణాన్ని కూడా అభివృద్ధి చేసుకుందాం. మీ అందరి సహకారం కూడా ఎన్ని పనులు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి అందంగా నిలబడే కార్యక్రమం ఈరోజు మీరు ఒక బాధ్యతగా ఈ ప్రాంతానికి దృష్టి తగలకుండా ఉండాలని దృష్టి కొమ్మును తీసినట్టుగా మంచి పనులు చేస్తున్న వారికి ఆదరించే విధంగా, మంచి పనులు చేస్తున్న వారికి మద్దతు ఇచ్చే విధంగా మీ యొక్క స్ఫురణ ఉండాలి. గతంలో మీరు ఇచ్చారు సంపూర్ణంగా నాకు మద్దతు, అందులో ఏమాత్రం అనుమానం లేదు. దానికి అనుగుణంగా నేను కూడా మీ వెంట నిలబడుతూ మద్దతుగా ముందుకు సాగుతాను. ఆపద సంపద కష్టం సుఖం ఇతర ఏదైనప్పుడు కూడా మీరు చెప్పగానే మీతో ఉంటున్నా. భవిష్యత్తులో ఇదే విధానాన్ని కొనసాగిస్తూ అన్నదమ్ముల్లాగా అలా బేలా చేసుకొని ఈ ప్రాంతాన్ని మనం అన్ని రంగ అభివృద్ధి పథంలో తీసుకుని పోవాలని చెప్పి తెలియజేస్తూ మరోసారి నన్ను ఆహ్వానించినటువంటి పట్టణ సంఘం అధ్యక్షులు వేణు గారు, జిల్లా సమితి అధ్యక్షులు దశరథ గారు, చాలామంది పెద్దలు ఇప్పుడు శ్రీనివాస్ కూడా మాట్లాడడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ సభ్యులు, అనేక మంది ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు కూడా ఇందులో పాల్గొంటున్నారు. మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఏదైతే నిర్వహించినటువంటి దిష్టి కుంభం వల్ల మంచి జరిగి దిష్టి పోయి అందరికీ మంచి జరగాలని చెప్పి నీకు అమ్మవారిని కోరుకుంటూ